ముదిరాజు కులస్తులను బీసీ డి నుండి బీసీఏకు మారుస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని నిపుణులు జరిగారు. బీసీ కులగణన డాటా ఆధారంగా వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్కు కలిసి వినతి పత్రం అందజేశారు. గత 2 ఏళ్ల క్రితం మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయస్థంలో ముదిరాజులని అధికారంలోకి వస్తే బీసీడీ నుంచి ఏకు మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అభయస్థంలో కీలకమైన హామీగా కులాలకు ఇచ్చిన హామీలా మరి అది సిద్ధరామయ్య గారితో ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మేము దాన్ని 6 నెలలు ప్రభుత్వం గడిచిన తర్వాత మేము దాని మీద రిప్రజెంటేషన్లో అన్ని మండల కేంద్రాల్లో ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ దాని మీద ఎటువంటి మాకు స్పందన రాలేదు. మళ్ళీ మేము దాన్ని ఉధృతంగా పనిచేద్దామన్న నేపథ్యంలో 42% రిజర్వేషన్లతో అంశం ముందుకు రావడం, మేము 42% రిజర్వేషన్లు వస్తే మాకు కూడా న్యాయం జరుగుతుందన్న సంకల్పం కొద్ది వెనక్కి తగ్గడం జరిగింది. సరే, ఇప్పుడు 42% తెలుసు. మళ్ళీ మా సమస్య మీద పొన్నాం ప్రభాకర్ గారికి మా అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు బీసీ కమిషన్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వెంటనే విచారణ జరిపించి దాని రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించి తెప్పించుకునే విధంగా మీరు చర్యలు చేపట్టి ప్రభుత్వం ద్వారా మాకు ఇచ్చిన హామీని నిలబెట్టండి అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. త్వరలో వారు మా మంత్రివర్యులు వాకిట్ శ్రీహరి గారు, మా బీసీ చైర్మన్, మరి అదేవిధంగా మాతో పాటు ఈ సామాజిక వర్గం నుంచి ఉన్న ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని కూడా వారు ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో మేము రిక్వెస్ట్ చేసినాం, శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడే దీన్ని చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఎందుకంటే విచారణ జరిపిస్తే కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి విచారణ జరిపించడానికి కూడా కొంత టైం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారికి మేము కోరినాం. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇది ప్రధాన ధర్మాసనంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ హామీ ఇచ్చి తెచ్చుకున్నారు. మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టులో మొన్న ఈ మధ్య కాలంలో బీసీ కమిషన్ యొక్క కార్యదర్శి గారు ఒక అఫిడవిట్ వేసినారు. మాకు స్టాటిస్టికల్ డేటా లేదు అన్నారు. ఇలా ఇక్కడ బీసీ కులగణన జరిగింది, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ వచ్చినాయి, మరి డేటా ఉన్నది, అవైలబుల్ ఉన్నది, కులాల సంఖ్య కానీ వారి ఆర్థిక పరిస్థితి మీద సంపూర్ణమైన డేటా ఉంది. కాబట్టి ఆ డేటా బేస్ చేసుకొని త్వరలో మరి దీని మీద విచారణ చేపట్టి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.